చంపడానికి ట్రై చేశారు. మర్డర్ అటెంప్ట్ అని నేను చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకో 2-3 సెకండ్స్ పట్టుకుంటే నేను ఇంకా కొలాప్స్ అయిపోయేదాన్ని. అంతా నా దగ్గర ఆడియో ఉందండి, కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే నేను చూపిస్తా. ఆడియో ఉంది, అది దానికి సంబంధించింది. ఒప్పుకున్నారు ఆయన, నేను చేశానని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ గౌతమి గారు మీ మావయ్య గారితో అంటే మీ మావయ్యతో మాట్లాడినప్పుడు కాన్వర్సేషన్లో తను ఒప్పుకున్నారంటున్నారు, కానీ ఈ ఎమోషన్ మాత్రం ఒప్పుకోలేదు అంటున్నారు. సో సరే, ఆ రోజు జరిగింది అనుకుందాం. ఆ రోజు జరిగిన తర్వాత కూడా రిపీట్ అయింది అటువంటి సిచ్యువేషన్స్ కానీ అటువంటి సినారియోస్ కానీ మీరు ఏమైనా చూసారా? లేదండి, అంటే అప్పటి నుంచి నాకు కొంచెం మళ్ళీ మెంటల్ టార్చర్ అనేది స్టార్ట్ చేశారు. ఏమని? నువ్వు ఆ అమ్మాయిని అనిపించేసావు, ఆ అమ్మాయి నాకు దూరం చేసావు, నీకు ఇట్లా మెంటల్ అబ్యూస్ ఉంటుంది, అట్లా అలా డిఫరెంట్గా స్టార్ట్ చేశారు అనమాట. నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయను అని చెప్పి అట్లా స్టార్ట్ చేశారు. అలానే చేశారు. ఆయన అన్న ఇంకొక మాట ఏంటంటే, నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి మొదటిసారి వెళ్ళినప్పుడు తెలిసిన తర్వాత కూడా మీరు తనని ఇబ్బంది పెట్టారు, తన మీద దాడి చేశారు అనేది తన మాట. నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు నాకు ఎక్కడ వచ్చారు సార్? లేరు ఆయన. గతంలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఎక్కడ అది అసలు నాకు కూడా తెలియదు. ఇప్పుడు మార్నింగ్ నాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది. అంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చారనే విషయం మీకు తెలియదు? నాకు తెలియదు. మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నాకు కాల్ చేస్తారు కదా సార్. ఫస్ట్ థింగ్ అదే వాళ్ళు కాల్ చేసినప్పుడు నిన్న మీకు వాళ్ళు ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేయలేదు. మీకు ఇట్లా పిటిషన్ వచ్చింది, భార్యాభర్తల ఇష్యూ కాబట్టి కౌన్సిలింగ్ రమ్మన్నారు, పిటిషన్ అనేది ఫైల్ చేయలేదని చెప్పారు. కానీ కాల్ అయితే వచ్చింది. అలానే 1 year బ్యాకే అప్రోచ్ అయ్యి ఉంటే అప్పుడు కూడా నాకు కాల్ రావాలి కదా. అప్పుడు కూడా కాల్ రావాలి, వాళ్ళు ఇట్లా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు దాడి చేశారని ఒక కంప్లైంట్ అనేది రావాలి కదా. ఇందాక ఒక ఆడియో మీరు ప్లే చేస్తున్నారు, కెన్ యూ ప్లీజ్ షో దట్ ఆడియో చూపించగలరా? అంటే నన్ను ఏమీ పీకలేవు అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇదేనా ఆడియో? అదే టెమోషన్ కనుక మళ్ళీ ఫోన్లలో కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఈసారి. అప్పుడు ఈ ఆడియో వినిపించే ప్రయత్నం. ఒకసారి టెమోషన్కి సంబంధించి కాన్వర్సేషన్ ఏమన్నారనేది ఆడియోలో విందాం. మొత్తం వాళ్ళలోనే ఉన్నారు, అవునా? మొత్తం అంతా ధారవాడలోనే ఉన్నారు, మీరు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎన్ని రోజులు మానేశారు, అన్ని రోజులు మీరు ధారవాడలోనే ఉన్నారు, అవునా? నీకు ఏం కావాలి చెప్పి ఇప్పుడు? మీరు ఎక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు అది చెప్పండి. నేను ఎక్కడైనా ఉంటాను, నేను ఎన్ని రోజులైనా ఉంటాను, నువ్వేం పీకలేవు, అది గుర్తుపెట్టుకో. నేనేం పీకలు నాకు అవసరం లేదు. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ధారవాడలోనే ఉన్నాను అని చెప్పారు నాతోటి, ఎన్ని రోజులు ఉన్నారు అని అడుగుతున్నా. నా ఇష్టం వచ్చిన రోజులు ఉంటాను, మళ్ళీ పోతాను, మళ్ళీ ఇష్టం వచ్చిన రోజులు ఉంటాను. నువ్వేమన్నా పీకగలిగితే పీకో. పీక నేను పీకడం ఎందుకు, మీరే పీకుతారు. అంటే ఒకసారి టెమోషన్ మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, ఈ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగింది? ఆ రోజు ఏం జరిగింది ఈ కాన్వర్సేషన్? ధారవాడ అంటే పిహెచ్డి ఐఐటి కోసం పిహెచ్డి చేస్తున్నానని చెప్పి మా అమ్మ వాళ్ళని పిలిపించి మా అమ్మ వాళ్ళ నుంచి ఈయన వెళ్ళారు. అయితే సో నాకు అప్పుడు కూడా డౌట్ వచ్చింది, ఇంత లీజ్ పెట్టి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు, ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి వచ్చిన తర్వాత కాన్వర్సేషన్ అనమాట ఇది. అప్పుడు నేను చెక్ చేస్తే ఈ క్వశ్చన్ అడిగాను, అప్పటికే నాకు ప్రూఫ్ ఉంది ఆయన గుంటూరులోనే ఉన్నారని. దానికి సంబంధించిన తను గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా సార్, ఆ గూగుల్ మ్యాప్స్ ఒక్కసారి కెమెరాకి చూపించే ప్రయత్నం చేయండి. గూగుల్ మ్యాప్స్ లో డేట్ కూడా చెక్ చేసుకోండి మీకు కావాలి. నేను అడిగాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అడిగాను మా హస్బెండ్, ధారవాడలోనే ఉన్నారా అంటే ఉన్నాను అని. ఇప్పుడు చూసారు కదా అది సమాధానం. ఇక్కడ అది ఏం చేశారంటే గుంటూరు వెళ్ళారు, 15 days అంత లీవ్ పెట్టి గుంటూరు వెళ్ళాల్సిన నెసెసిటీ ఏముంది? ఓకే, క్వశ్చన్ కరెక్టే కదండి. అంటే మా అమ్మ వాళ్ళ మీద బెంగ అన్నారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మీ మావయ్య ఉదయ్ కనెక్ట్ అయినట్టున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ గారు, నా మాట వినిపిస్తోందండి? గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ ఉదయ్ కుమార్. ఉదయ్ గారు నమస్తే అండి. ఇక్కడ లక్ష్మీ గౌతమి స్టూడియోలో ఉన్నారు. అఫ్ కోర్స్ ఏ ఫ్యామిలీకైనా ఇటువంటి కష్టం రాకూడదని కోరుకోవాలి, కానీ ఇక్కడ టెమోషన్ అంటుంది ఏంటంటే కనుక తన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా గౌతమి అన్నారు మీతో మాట్లాడారు అని. మీతో మాట్లాడినప్పుడు తను ఒప్పుకున్నారు తన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి అని చెప్పి. ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? గొడవ జరుగుతుంది, నేను జరుగుతుందని తెలిసిన తర్వాత నేను ఇంటికి పిలిపించాను. ఇంటికి పిలిపించి మాట్లాడితే తను ఒప్పుకున్నాడు, అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, ఇక నేను ఆ అమ్మాయితో మాట్లాడను,
తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? నేను మంచిగా ఉంటానని చెప్పి మధ్య వెళ్ళిపోయాడు. వచ్చిన ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ చెప్పండి ఒకసారి ఏమైంది? వీళ్ళిద్దరికి మధ్యన ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత నేను టెమోజీకి ఫోన్ చేసి రండి ఒకసారి మాట్లాడుకుందాం అని పిలిచాను. గౌతమిని టెమోజీ ఇంటికి వచ్చారు. వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఇలాగ ఉండటం నిజమే, నేను ఇక అమ్మాయితో తిరగను మాట్లాడను అని ఒప్పుకొని ఆ రోజు ఉండి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే అనుకున్నాను. ఆయన చెప్పి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఏ భర్త ఏ భార్యని కూడా ఈ విధంగా కామెంట్ చేయడు. వీళ్ళు సంసారం చేయట్లేదు భార్యతో. సంసారం చేయకుండా నేను సంసారం చేయను, నీకు సంసారం కావాలనుకుంటే నేను డబ్బిస్తాను, ఇంకోటితో వెళ్ళి పడుకో అన్న మాట కూడా అన్నాడు. ఏ భర్త ఈ భూ ప్రపంచంలో అంటే ఇలా. నిజంగా నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం అనుకుంటా, చాలా జుగుప్సగా అనిపిస్తుంది ఈ మాట విన్నప్పుడు. నిజంగా నేను ఎమోషన్ కనెక్ట్ అయితే కనుక ఇదే మాట అడుగుతాను. తను అడగండి చెప్తుంది, ఎందుకంటే తను చెప్పలేకపోతుంది ఆ విషయం. చాలా తను ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ. చేశాడు. నేను పెద్దల్లో కూడా పెట్టాను.